రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా రోడ్డున పడ్డది ఎవరంటే నిరుద్యోగులు. గతంలో ఇచ్చిన హామీలకి వీళ్ళు చేస్తున్న పరిపాలనకి ఎక్కడైనా పొంతన ఉందా అంటే ఎక్కడ పొంతన లేదు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మనం పెట్టిన డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా సాల్వ్ కాల. జియో నెంబర్ 46 అక్కడనే పోయింది. గురుకులాల రోడ్డు మీద తిరిగి వాళ్ళు అలసిపోయారు. ఇవాళ గ్రూప్ 2 వాళ్ళు పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయమంటే పోస్టులు పెంచకుండానే కేవలం పోస్ట్పోన్ వార్త మాత్రమే మనకిచ్చారు. 1:100 వల్ల కొట్లాడుతున్నాం. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుద్యోగులకి కొట్లాట ఒకటే మిగిలింది. పుస్తకాలను పక్కన పెట్టి కొట్లాడమే రోడ్డెక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు దాపురించింది. వాళ్ళు ఏమంటారు, 1:100 అంటే లీగల్లీ ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు. లీగల్లీ సాధ్యం కాదని చెప్తున్నారు. కానీ మొదటిసారి ఎగ్జామ్ రాస్తే 14 పేపర్లు లీక్ అయ్యి మన పేపర్ నెదర్లాండ్స్లో అమ్ముకుంటే రద్దు చేశారు. దాని మీద సిట్టు దర్యాప్తు చేశారు. మరి ఆడిపోయిన సిట్టు ఆడ దాచుకున్నది. మరి గత గవర్నమెంట్ సిట్టు దర్యాప్తు చేస్తే దొంగలని గత గవర్నమెంట్ నుంచి మాట్లాడితే గత దొంగలు అంటారు. మరి ఆ దొంగలు ఎందుకు పట్టుకోవట్లేరు మీరు? ఇప్పుడు సిట్టు దర్యాప్తులో మీకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉన్నదా? మరి భాగస్వామ్యం ఉన్నందుకే డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అక్కడ పెట్టారా అని అనుమానం నాకు వస్తుంది. భాగస్వామ్యం ఉన్నది కాబట్టి ఆయన పెట్టాలనిపిస్తుంది. రెండోసారి ఎగ్జామ్ రాశారు. రెండోసారి కేవలం బయోమెట్రిక్ కారణంగా రద్దు చేశారు. మరి బయోమెట్రిక్ని నేనే కేసు వేయించని భుజాలు జరుపుతారంటే బల్మూరి వెంకట్. నేనే వేయించాను, నా వల్లనే రద్దు అయిందని చెప్పేసి నా ముందే బస్సాలు అన్నాడు. మీ అందరూ తెలియకపోవచ్చుగా నా ముందు అన్నాడు. అంటే బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కారణంగా రెండోసారి రద్దు అయింది. మరి మూడోసారి నువ్వు ఈ నిరుద్యోగులు కొట్లాడుతుంటే నీ వాయిస్ ఎందుకు వినిపిస్తలేవు? అంటే ఒక్కటి 10 సరిపోతా? మరి లీగల్ కాంప్లికేషన్ లెక్కలు చెప్తున్నారు. మరి 1999 నోటిఫికేషన్లో 450 పోస్టుల నోటిఫికేషన్ వస్తే చివరిగా నింపింది 1450 పోస్టులు. 1000 పోస్టులు పెంచారు. ఇవాళ గ్రూప్ 2లో పోస్టులు పెంచామంటే లీగల్ కాంప్లికేషన్ అంటున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ 1:100 ఇచ్చింది. మరి అవన్నీ లీగల్ కాంప్లికేషన్. ఇవాళ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ 1:12 ఉన్నటువంటి గ్రూప్ 2కి వాళ్ళు ఏమంటారు, గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 1 కాదు కదా అంటారు. ఏదైతే నోటిఫికేషనే కదా, ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా. ఇలా డిఓలో అంటే 1:100 ఇచ్చారు, గ్రూప్ 2లో 1:100 ఇచ్చారు. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషనే, వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషనే. వాళ్ళకున్న అధికారము నీకనే వేరే ఉండదు. భారత రాజ్యాంగం ప్రకారం 2 కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లే. దేశంలో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సేమ్ అధికారాలు, సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇవ్వమంటే మరి అమ్ముకోవడానికి సిద్ధమయ్యారో నాకు అర్థం కావట్లేదు. 1:50 ఆల్రెడీ వాళ్ళందరూ చేర్చిరే. మరి 1:57 చెప్పారు, చివరికి 57 దాకా లెక్క తీసుకొచ్చారు. మరి 57 లెక్కలేంది? ఓసీలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, బీసీలు ఎంత సెలెక్ట్ అయ్యారు, ఎస్సీలు ఎంత సెలెక్ట్ అయ్యారు? ఇంతవరకు లిస్టు బయట పెట్టలేదు. బయట పెట్టాలి కదా. మరి ఏ కేటగిరీకి వెళ్ళి ఎంత అయ్యో చెప్పాలా? మరి లీగల్ కాంప్లికేషన్ అన్నప్పుడు ఏపీకి లేని లీగల్ మనకెందుకు ఉంటుంది అనేది మొదటి ప్రశ్న. ఇంకోటి ఏమిటంటే, మీకు జియో నెంబర్ 55 రద్దు చేసే అధికారం ఇచ్చింది. మరి 55 రద్దు చేసి జియో నెంబర్ 29 తీసుకొచ్చినప్పుడు మరి నీకు అధికారం ఉన్నప్పుడు ఇది కూడా 1:6 అధికారం అయితే ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? 55 29 తీసుకొచ్చినావు, మరి అధికారం ఉంది. మరి పోయినసారి నోటిఫికేషన్ రద్దు చేసి అధికారం ఏడిచ్చింది నీకు? ఉన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టాలా, దాన్ని రద్దు చేసినావు, మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినావు, మరి అధికారం ఏడిచ్చిండు? మరి ఆడనేమో అధికారం ఉంటుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం అక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. ఇదేం దౌర్భాగ్యం. మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని మొట్టమొదటిసారి గొంతెత్తి నిలబడి కొట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులని 2.5 లక్షల మంది గ్రౌండ్ తీసుకొచ్చాం. దాంట్లో మంత్రికృష్ణ మాదిగ లాంటి వారు, అలాగే ఆర్కృష్ణ లాంటి వాళ్ళ సహకారంతో కొట్లాడి అసెంబ్లీలో వాయిస్ వినిపించి చివరిగా తీసుకొచ్చినామా లేదా? మరి అక్కడ నోటిఫికేషన్ రద్దు అయిందా? రద్దు కాలేదు కదా. నోటిఫికేషన్ కొనసాగింది కదా, ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తుంది కదా. మరి అక్కడ లేని లీగల్ కాంప్లికేషన్ ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి? కానీ వీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం లేదు. ఇవాళ డిఎస్సి వాళ్ళని రోడ్ల మీద దిప్పి వాళ్ళ గోస దీపించి ఎగ్జామ్ బలవంతంగా కట్టేసి రాపిస్తున్నారు ఎగ్జామ్స్ని. ఇవాళ 1:100 ఇవ్వట్లేరు. ఒకటే మన పరిష్కారం కావాలంటే అందరూ వాట్సాప్లో యుద్ధం చేస్తున్నారు.
యూట్యూబ్లో యుద్ధం చేస్తున్నారు. ఇట్లా వీడియో పెట్టాలని పోయిన 10,000 మంది వస్తారు. అందరికీ అవసరమే, కానీ రోడ్డు మీదకి రావాలంటే భయం. పోలీసులకి పిహెచ్డి చేసిన వాడికి కానిస్టేబుల్ చూస్తే పడుతుంది. పిహెచ్డి వాళ్ళు చేసిన వాళ్ళు కానిస్టేబుల్ కూడా ఏమైనా పీజీ ఇస్తే కానీ పరుగులు పెడతాడు. ఎందుకు ఈ భయం? ఈ భయం వల్లనే ఈ ప్రభుత్వాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మన ఉదాహరణకు చెప్తే నా ఇంటికాడ 100 మంది పోలీసులు పెట్టారు, 100 మందిని పెట్టారు. షిఫ్ట్కి 60 మంది చెప్పి 100 మంది చెప్పారు, బారికేళ్ళు పెట్టారు. అయినా కూడా నేనేం భయపడలా. మొత్తం చుట్టూ అన్ననే వచ్చింది, ఏడ చూసిన పోలీసులే, లోపలికి కూడా పోలే. అన్న చివరికి నాకు వేసిన దాన్ని గేట్కి వేసిపోయింది. అంటే ఎంత దౌర్భాగ్యం. గత 3 రోజులు కూడా ఏడ మీటింగ్ ఉన్నా రాత్రి 2:30 నా ఇంటికి వచ్చి బెల్లు పెట్టారు పోలీసులు. మొన్న నా ఇంటికి 4 పెట్టారు, అంతకుముందు 4 పెట్టారు. ఇవాళ కూడా చైతన్యపూర్ పోలీస్ స్టేషన్లో 2 గంటలు కూర్చొని వచ్చి నేను ప్రతి రోజు నిర్బంధమే. మరి అన్ని భయపడుతున్నా. మరి నన్ను ఏమంటారు అంటే అంటే కోచింగ్ సెంటర్ అంటారు. కోచింగ్ సెంటర్ కాదు, ప్రశ్నిస్తున్నా. ప్రతి నోటిఫికేషన్ మొట్టమొదటిసారి జరిగే అన్యాయాలు అక్రమాల పైన నా డిజిటల్ బోర్డు మీద ప్రత్యక్షమవుతాయి. నా డిజిటల్ బోర్డు ప్రత్యక్షమైన తర్వాతనే అది ఉద్యమ రూపం దాలుస్తుంది. అక్షరం కంపల్సరీ అందరూ తెలుసు. అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, జేపీ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్లు తప్పిదాలని బహిరంగ పరిచయం ఎవరైనా అశోక్ సారు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి నా పైన వాళ్ళ కాంగ్రెస్ కొంతమందిని కుక్కలు నా మీద వెళ్తున్నారు. పిచ్చి కుక్కలు అరుస్తూ ఉన్నారు. వాళ్ళకు నాలెడ్జ్ లేదు, సిలబస్ లేదు, ఏది తెలియదు. వర్ణడం ఒకటే తెలుసు. అటువంటి వాళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ నిరుద్యోగులారా, భయపడితే పారిపోతాం, నిలబడితే గెలుస్తాం. కంపల్సరీ ఏమంటున్నంటే మీకు కనుక గ్రూప్ 1 కనుక సక్సెస్ కావాలంటే ఒక 2,000 మంది ఇవాళ 1:100 ఇస్తే మరొక 30,000 మంది వస్తారు. 30,000 మంది అవసరం లేదు, 3,000 మంది ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళు కనుక వారం రోజుల పాటు ఒక యుద్ధం చేస్తే 1:5 జరిగితే కంపల్సరీ జరిగి తీరుతుంది. కానీ మీరు అంతా భయపడుతున్నారు. ఆ భయమే మన వెనక వెళ్తుంది. కానీ 3,000 మంది కనీసం 1000 మంది కనపడండి, మీకు 1:100 ఎట్లా కాదని చేసి చూపిస్తాను. ఒక్కరోజు ముట్టడి చేస్తే గవర్నమెంట్ భయభ్రాంతులకు గురైంది. అలాంటి ముట్టడి కనుక చేస్తే కంపల్సరీ దిగొస్తుంది. రేవంత్ గవర్నమెంట్ ఒక మెడల్ ఉంచాల్సిందే, మనం కంపల్సరీ సాధించుకోవాల్సిందే. గతంలో ఎన్నో సాధించుకున్నాం, మళ్ళీ సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం, కేసీఆర్ గవర్నమెంట్ పోగొట్టినాం, నీ గవర్నమెంట్ తీసుకొచ్చినాం, నీ గవర్నమెంట్ కూడా పోగొడతాం. 100% సాధ్యమైతే పెద్ద కష్టమేం కాదు. కంపల్సరీగా 1:100 సాధించుకుంటామని ఇక్కడ వాళ్ళందరం తీర్మానం చేసి దాన్ని నిలబడాలా. ఏదో మీటింగ్ అయిపోయిందా, మైక్ అయిపోయిందా, బయటకు పోతామంటే ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరు నేను ఒక సీరియస్ తీసుకొని, నేను సీరియస్ తీసుకుంటా, నేను మోటివేట్ చేస్తా. ఎట్లా కావాలా, లోపాలు ఏంది, మంచి చెడు ఏంది, ప్రతిరోజు నేను ఎరక చేసేట్టు చెప్తాను. కానీ దాన్ని మీరు ఫాలో అయితే ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, విడుదలనే కావచ్చు, ఎవరైనా ఒక వారం రోజుల పాటు ఈరోజు అయిపోయిన అవతల పోయగానే మళ్ళీ పిల్లలు రాలేండి అనకండి. మీరే నడపండి, మీరే వారం 10 రోజుల పాటు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే 1:100 సాధ్యమవుతుంది. రాబోయే ప్రజా సంఘాలు మనమే 1980 ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ నాయకులు అంతా పోయారు. కొంతమంది 5-6 నాయకులు ఉన్నారు, వాళ్ళేమో నోరిప్పడం లేదు. ఇవాళ ప్రజా సంఘాల రూపంలో కనపడే వాళ్ళు కేవలం ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం ప్రజా సంఘాల రూపంలో కనబడుతున్నాం. మన ప్రజా సంఘాలను కాపాడుకోవాలా, లేకపోతే భవిష్యత్ అనేది కనపడదు. ఇలా మాట్లాడేవాళ్ళు లేడు, లీడర్ కనపడతలేదు, ఫ్యూచర్ అనేది కనబడతలేదు. ఆ ఫ్యూచర్ని పోలీసు నిర్బంధాలు వచ్చినా ఏవొచ్చినా వెనక భయపడకుండా నిలబడాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. నిలబడతారని వేదిక మీద మాట ఇవ్వండి, వాండేలో పనిచేస్తామని మాట ఇవ్వండి. కంపల్సరీ 1:100 సాధించడానికి అవకాశాలు ఎక్కువ అని ఈ సభా వేదిక ద్వారా స్పష్టంగా చెప్పాల్సుకున్నాను. థ్యాంక్ యూ.